మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఆసక్తికరంగా మారింది. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, అరికపూడి గాంధీ, మరి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద మంత్రిని కలిశారు. మర్యాదపూర్వకంగానే తాము కలిశామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న జంపింగ్స్ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ లోకి జంప్ అవుతారా? ఇక మంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును పలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎందుకు శ్రీధర్ బాబును కలిశారు? డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్ బిందు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా 6 వెళ్లిపోయారు. మరికొంతమంది కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి ఇండికేషన్ చాలా కాలంగా వినిపిస్తోంది. వాటి ఇప్పటికే మనం చూసాం, చాలా మంది వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. నమ్మకస్తులు కూడా కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు కూడా వెళ్లిపోవడం అనేది బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రజెంట్ బాగా ఆయుపట్టుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక మంది ఇక్కడి నుంచే గెలిచారు. కానీ వీళ్ళు కూడా ప్రజెంట్ కాంగ్రెస్ లోకి వెళ్తారా, బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేటువంటి సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని ఈరోజు సెక్రటరియట్ లో కలవడం, ఒక రిప్రజెంటేషన్ లాగా ఇస్తున్నట్టుగా ఒక ఫోటో బయటికి రావడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కలిసినటువంటి వాళ్ళలో కొంచెం అనుమానం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అంటే మాధవరం కృష్ణారావు చాలా సీనియర్ నేత, గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి 2 పర్యాలు గెలిచాడు. బండారు లక్ష్మారెడ్డి మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్ లో ఉండి మొన్న రీసెంట్ ఫస్ట్ టైం గెలిచాడు లక్ష్మారెడ్డి ఉప్పల్. అదేవిధంగా సుధీర్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగానే పనిచేశాడు. దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా రీసెంట్ గా గెలిచాడు. ఆయన కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అదేవిధంగా అరికపూడి గాంధీ, ఆయన కూడా 3 పర్యాయాలు షేర్లింగంపల్లి నుంచి గెలుస్తూ వచ్చినాడు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో పార్టీ మారుతారనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అదేవిధంగా మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు, ఆయన మొదటిసారి గెలిచాడు. బట్ ఆయన కూడా ఇప్పుడు కలిసిన దాంట్లో ఉన్నారు. వివేకానంద, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఈ మధ్య కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి కుత్బుల్లాపూర్ నుంచి. ఆయన కూడా ఇప్పుడు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. ఏదైనప్పుడు కూడా ఈ 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కు వెళ్తారా అనేటువంటి చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినపడుతోంది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలవడానికి గల ఆంతర్యం ఏంటి? ఒకవేళ నిజంగానే అలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిసి ఒక రిప్రజెంటేషన్ అంటే అభివృద్ధి నిధుల కోసమే వెళ్ళారు. వివిధ రకాల ఎమ్మెల్యేకి సంబంధించిన ఫండింగ్స్ కావచ్చు. 7.5 నెలలు అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి. అప్పటి నుంచి కూడా మాకు నిధులు కావచ్చు, వివిధ రకాల కార్యక్రమాలు గతంలో మేము అర్జీ పెట్టుకున్నాం, ఇంతవరకు అవేమి రావట్లేదని చెప్పే ఉద్దేశంతో దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిశారని కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు చెప్తున్నటువంటి సందర్భాన్ని వింటున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న మనం చూసాం, పలువురు కాళీ యాదయ్య కావచ్చు, పక్కనే ఉన్నటువంటి సంజయ్ కావచ్చు, ఇప్పుడు ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం కావచ్చు, పోచారం మారడం కావచ్చు, దార నాగేందర్ మారడం కావచ్చు. ఇట్లా కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా పార్టీ మారే ఉద్దేశంలో అంటే నరేందర్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంతమంది కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు వరుసగా 6 ఎమ్మెల్యేలు మళ్లీ చేరటం అంటే ఇవన్నీ ఎలాంటి వాదనలకు, అంటే ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్లిపోతారు, జంప్ అవుతారు అనే వాదనలకు బలం ఇస్తాయి అనుకోవాలా? ఎలా చూడాలి నరేంద్ర దీన్ని? ఎగ్జాక్ట్లీ మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 4-5 ఎమ్మెల్యేలు మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోయి కలిసి వచ్చారు. అప్పుడు కేసీఆర్ చాలా సీరియస్ గా అయ్యారు.
ఎందుకు మాకు చెప్పకుండా వెళ్ళి కలిశారని. కానీ వాస్తవానికి హరీష్ రావుకు తెలిసే ఆ రోజు వెళ్ళారని కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత హఠాత్తుగా పిలిపియడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏమని కానీ కలవట్లేదు, ఎవరు సాహసం చేయట్లేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆలోచన 6 ఎమ్మెల్యేలు వెళ్ళడం, అందులో సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళడం, రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళలో కొంతమంది ప్రచారం కూడా ఉంది, కొంతమంది పార్టీ మారుతారు అని, కొంతమంది మంత్రి పదవి కూడా ఆశించి వెళ్ళబోతున్నారని. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఎందుకు కలిశారు? ఇది నిజంగానే అధిష్టానానికి తెలిసే కేసీఆర్ చెప్పే వెళ్ళారా, కేటీఆర్ తెలిసే వెళ్ళారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. చూడాలి దీని మీద ఎలాంటి వాళ్ళు రియాక్షన్ ఉంటుంది, పార్టీ కూడా ఎలా స్పందిస్తుంది, రేపు ఎల్లుండో దీని మీద ఎమ్మెల్యేలు కలవడం పట్ల ఎలా ఓన్ చేసుకుంటుంది అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.